ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకంటే తను నా భార్య కాబట్టి. తనని చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. లక్ష్మి విషయంలో డాక్టర్స్ చేతులు ఎత్తేసినప్పుడు నాకు వేరే దారి లేక గుడి చుట్టూ తడి బట్టలతో అన్ని ప్రదక్షిణలు చేశాను. జాను, ఏంటలా ఉన్నావు? ఏం లేదక్క, ఇప్పుడిప్పుడే కొన్ని నిజాలు తెలిసాయనిపిస్తుంది. ఇన్ని రోజులు నేను ఊహించింది అబద్ధమని తెలిసొస్తుంది. ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు జాను? బావగారు ఇన్ని రోజులు మనీషా ప్రేమలో కొట్టుమిట్టాడుతూ నిన్నవతల గట్టున వదిలేశారనిపించింది. కానీ బావగారిలో కూడా నీ మీద చాలా ప్రేమ ఉందని ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది. వదినా, మనీషా మాత్రం అన్నయ్యని తన వైపు తిప్పుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఏది ఎలా ఉన్నా నువ్వు అన్నయ్యతో కలిసి ఉండాలనేదే మేము కోరుకునేది. మీ ఇద్దరి మధ్యకి ఇంకెవరూ రాకూడదనేదే మేము ఆశించేది. హలో, మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అనవసరంగా లక్ష్మిని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? మేమెందుకు డిస్టర్బ్ చేస్తామన్నయ్యా? మరి లేకపోతే ప్రశాంతంగా పడుకున్న దాన్ని పక్కన కూర్చొని పిచ్చి కబుర్లు చెప్తుంటే తను ఎలా రెస్ట్ తీసుకుంటుంది? అక్కకి ఏమైనా కావాలేమోనని అడగడానికి వచ్చాం బావగారు. తనకేమన్నా కావాలంటే చూసుకోవడానికి నేనున్నాను. మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరమూ లేదు. నేను చూసుకుంటాను. మీరింక బయటికి నడవండి. మీరింకా బయటికి నడవండి. వాళ్ళ ఆవిడ గారిని వాళ్ళ ఆయన గారు చూసుకుంటున్నప్పుడు మధ్యలో మనం ఎందుకు జాను? పద జాను, పద. ఓకే లక్ష్మి, నీకేం కావాలన్నా నన్ను అడుగు, నేను చేసి పెడతాను. అడగొచ్చా లేదా అని ఆలోచిస్తూ కూర్చోకు. అండ్ నీకు ఇప్పుడు రెస్ట్ చాలా అవసరం. దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. అర్థమైందా? సరేనండి. అక్క బావగారిద్దరూ ఎప్పుడూ ఇలాగే కలిసుంటే చాలా బాగుంటుంది. కానీ వీళ్ళిద్దరినీ చూస్తూ మనీషా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా ఉండదు. మనీషాని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.